మనమైతే లాంగ్ పోతున్నాం కాబట్టి ఖచ్చితంగా మనకి ఆర్సీ పొల్యూషన్ అయితే కావాలి. అందుకే మన వాటికి పొల్యూషన్ చేయించిన. ఇంతవరకు ఎప్పుడు చేయించలేదు, ఇదే ఫస్ట్ టైం. లాంగ్ పోతున్నాం కాబట్టి ఖచ్చితంగా వేయించాలి. మన బండి అయితే మొత్తం అపవిత్రం అయిపోయింది, అంటే దుమ్ము దుమ్ము అయిపోయింది. ఇంకా కొత్తగా వేసినాక దుమ్ము దుమ్ము అయితే బాగా అనిపిస్తుంది. మా వాళ్ళు హాయ్ చెప్తారు. బండి పూజకి అయితే స్టార్ట్ అయిపోదాం. వెల్కమ్ బ్యాక్ మిడిల్ క్లాస్ బ్లాగర్ 24 మల్లెపూర్. మనకి చాలా సెంటిమెంట్ అయిన ఫేమస్ అయిన పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే పోదాం మనం ఇప్పుడు. అదంటే ఎందుకు అంత ఒక పాజిటివ్ వైబ్ నాకు. చలో స్టార్ట్ అయితే అయిపోదాం. ఫస్ట్ ఫ్యూయల్ ఫిల్ చేయాలి, ఏం లేదు ట్యాంక్ ఫుల్ చేపిస్తున్నా. చూడు ఎంత అయిందో మీరే. ఎంత పడ్డది? 1344. మనం ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఇగో ఇదే మన పెద్దమ్మ తల్లి ఎంట్రన్స్ అన్నట్టు. ఇక్కడ పోయినాక రైట్ పోవాలి, అది మన టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. పెద్దమ్మ తల్లి ఎంట్రన్స్ ఆల్రెడీ మస్తు పెట్టినాం మనం. అటే పోవాలి పూజకి. పార్కింగ్ వేసి వేయి పూజకి అటు. సండే కదా, ఈ టైంలో అని కాదు. ఇంకా ఆడికైనా లేట్ అయిపోయింది. ఇవన్నీ పూజలే అనుకుంటాడు. ఆడ కూడా పడతలేదు, పెట్టి చూసినాం. అడుగు. సో తెలిసింది ఏంటంటే ఆ రోజు సండే మస్తు పూజలు చేసుకుంటారు కాబట్టి పంతులు అయితే లేడు. చిన్న డిసప్పాయింట్మెంట్ అయినా ఏం పర్లేదు, మనం ఇక్కడ చేపిద్దాం అనుకున్నాం. ఏడైతే ఏం చేపిద్దామని చెప్పి స్టార్ట్ చేసేసిన. నేనే చేసిన పూజ. సైడ్కి రైట్ అండ్ లెఫ్ట్. ఇక ఫస్ట్ కుంకుమేసి దాంట్లో వేసేద్దాం. అగరబత్తులు తీసి ముట్టిద్దాం. కొబ్బరికి 3 సార్లు అయిపోయింది సార్. అంతే లేదు, 5 సార్లు ఒకటేసారి. పైకి పెద్దగా తిప్పు. అన్నం పెట్టుకో, మా కాదు. పూజ అయితే అయిపోయింది, దర్శనంకి వచ్చినాం మనం. దర్శనం అందైతే బాగానే ఎవరు, సండే కాబట్టి చూడొచ్చు మీరు. అట్లా కూర్చున్నాం. ఇక మనకు కావాల్సింది ఏంటి, ప్రసాదం. ఆకలి అవుతుంది, వేసేసినాం. 3 కోతులు ఎట్లున్నాయి చూడరు. చలో వచ్చిన 10 అయిపోయింది, మెల్లగా రిటర్న్ కావాలి. ఇక్కడ చిన్న ఫొటోస్ దిగి స్టార్ట్ అయిపోదామని అనుకున్నాం. బండితో చిన్న ఫోటోషూట్ లాగా చేసిన, అంటే చిన్న చిన్న క్లిప్స్ అన్ని తీసుకున్నాం. మనకి అన్న కలిసిండు. ఈ అన్న ఎవరో సమ్ నార్మల్ పర్సన్ అనుకున్నా, బట్ తర్వాత తెలిసింది అన్న వచ్చి ఆగినాక అన్న మాటలు మీరే వినరు. అది మనం ఇట్లా పోయింగ్ కదా అంటే అన్న కూడా ఇట్లే ప్యాషన్ ఉండేనంట. కాకపోతే ఇప్పుడు కాదు, అన్న ఆల్మోస్ట్ ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ స్ప్లెండర్ తోటి, ప్యాషన్ ప్రో అనుకుంటా, దాంతో స్టార్ట్ చేసింది. షైన్, ఎగ్జాక్ట్ అంటే షైన్, దాంతో స్టార్ట్ చేసింది. ఇప్పుడు హిమాలయన్ కొన్నాడంట. దాని మీద చాలా తిరిగిండు, నాకు ఫొటోస్ కూడా చూపించిండు, చాలా సజెషన్స్ ఇచ్చిండు. అన్నను కలిసి ఒక మంచి హెల్ప్ అయింది నాకు, ఎందుకంటే సజెషన్స్ చాలా మంచిగా ఇచ్చిండు ఎట్లా పోవాలని. మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయినాం. సో వాయిస్ కొంచెం క్లియర్ లేదు, ఎందుకంటే మనం బయట ఉండి వాయిస్ ఓవర్ ఇస్తున్నా.
హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.